మీకు ఇలాంటి వీడియో ఇప్పటిదాకా అయితే ఎప్పుడు మీరు చూసుంటారు అనమాట. ఏంటంటే లైవ్ ఒక క్లయింట్ ఒక ఏఐ వీడియో ఎడిటింగ్ టాస్క్ అనేది నేను ఎలా చేశాను, లైక్ ఏమేం టూల్స్ యూస్ చేశాను, ఆ ఫైనల్ వీడియో ఎలా వచ్చింది అనేది ఈరోజు మీకు చూపిపోతున్నాను. దీంట్లో ఇన్ టోటల్ ఒక 4 ఏఐ టూల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. కంటెంట్ దగ్గర నుంచి దానికి ఆడియో ఎలా జనరేట్ చేసాము, దానికి కావాల్సిన వీడియో ఎలా జనరేట్ చేసాము, లైక్ ఇవన్నీ ప్రాసెస్ నేను చూపిస్తాను. తర్వాత ఫైనల్ ఎడిటింగ్ ఎలా చేసాము అనేది. సో ఏఐ రావడం వల్ల మనకు వీడియో ఎడిటర్స్ జాబ్ పోతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే క్లయింట్ అయితే నాకు ఈ కంటెంట్ ఇచ్చాడనమాట. సో క్లయింట్ ఏంటంటే వాళ్ళు జావా కోడింగ్ అనేది నేర్పిస్తున్నారు. సో ఇక్కడ నాకు వచ్చిన కంటెంట్ ఏంటంటే ఇది. సో డూయింగ్ యువర్ ఎంఎస్ ఇన్ ద యూఎస్, లెట్ మీ టెల్ యూ వన్ ట్రూత్ నో బడీ హైలైట్స్. ఇఫ్ యూ వాంట్ రియల్ జాబ్ సెక్యూరిటీ హియర్, ది ఓన్లీ స్కిల్ దట్ ట్రూలీ పేస్ ఆఫ్ ఈజ్ కోడింగ్. Not just theory, real problem solving, real DSA, real Java skills. Because when you know DSA plus Java, you can crack any interview on your own. Visa rules change, job market shift, but skills stays with you. Invest in coding now. It's the one thing that can make your American journey smooth and successful. Start today, your future self will thank you. సో నాకైతే ఈ కంటెంట్ అయితే క్లయింట్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఇంకొక బ్రీఫ్ ఏంటంటే జస్ట్ ఈ కంటెంట్తోనే మీరు ఒక ఏఐ యూస్ చేసి లేకపోతే ఎలా అయినా సరే ఒక వీడియో చేయండి అని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఒక వీడియో ఎడిటర్కి లిమిటేషన్ ఏంటంటే టైం లిమిట్ అనమాట. టైం అనేది ఒక వీడియో ఎడిటర్ దగ్గర చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇన్షార్ట్ మాట్లాడాలంటే ఒక ఫ్రీలాన్సర్ ఉన్నాడంటే అతని దగ్గర నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ ప్రొజెక్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. సో అందుకని టైం కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నాకు వచ్చిన దీంట్లో ఎంత ఫాస్ట్గా నేను చేయగలను, ఎన్ని వేస్ ఉన్నాయంటే ఇక్కడ నాకు మెజారిటీ నాకు 2 వేస్ కనిపిస్తుంది. ఏమవి? ఒకటి మోషన్ గ్రాఫిక్స్ చేయడం. మోషన్ గ్రాఫిక్ అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ని మనం ఫోటోషాప్లో కానీ ఇల్లస్ట్రేటర్లో కానీ డిజైన్ చేసి అవన్నిటిని కూడా ప్రీమియర్లో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్లో కానీ యానిమేట్ చేయడం. ఇవి వచ్చేసరికి చాలా టైం టేకింగ్ అండ్ చాలా మాన్యువల్ ఎఫర్ట్తో కూడిన పని అనమాట. సెకండ్ వే ఏంటి? ఏఐ యూస్ చేయడం. సో ఈ రెండింటి వల్ల తేడా ఏంటంటే ఏఐ యూస్ చేస్తే ఏమైందంటే వీడియో చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ ప్రొడక్షన్ క్వాలిటీలో ఉంటుంది. ఇప్పుడు మీరు కెమెరా తీసుకొని ఒక మోడల్ని హైర్ చేసుకొని కంటెంట్తో షూట్ చేయాలంటే మీకు నియర్లీ ఒక ఎంత కాకపోయినా ఒక 10K బడ్జెట్ అన్న అవుతుంది. కెమెరా రెంట్ దగ్గర నుంచి, మోడల్ ప్రైసింగ్ దగ్గర నుంచి, మీకు ట్రావెలింగ్, ఫుడ్ ఇవంతా కలిపి. అదే మనం మోడల్ అనేది ఒక ఏఐతో జనరేట్ చేస్తే మనకు టోకెన్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి. ఈ టోకెన్ ఛార్జెస్ ఏంటి? ఏఐ టోకెన్ ఛార్జెస్. అంటే మనం ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే వాళ్ళు కొంత టోకెన్ మనకి ఇస్తారు, మన సబ్స్క్రిప్షన్ దాన్ని బట్టి. సో ఈ వీడియో అయితే నేను టోటల్గా 4 ఏఐ టూల్ యూజ్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు వచ్చిన ఈ టెక్స్ట్ని మీరు చూస్తే ప్రజెంట్ నేను 11 Labs అనే ఒక సైట్లో ఉన్నాను. ఇది కూడా ఒక ఏఐ ప్లాట్ఫామే. దీంట్లో ఏంటంటే మీరు ఆ టెక్స్ట్ ఇవ్వగానే మనకు ఆ ఆడియో అనేది జనరేట్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో నేను ఈ టెక్స్ట్ ఇచ్చాను. ఈ టెక్స్ట్ ఇచ్చేసి నేను ఆడియో అయితే జనరేట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు జెసికా అనేది 2 వాయిస్ ఉన్నాయి. అంతకుముందు లియామ్ అనేది 2 వాయిస్ నేను జనరేట్ చేయించాను. సో ఈ జెసికాది ఇక్కడ మీరు చూస్తే మనకు ఇది శాంపుల్ అనమాట. సో ఇలాగ మనకు ఒక ఆడియో అయితే వచ్చింది. ఈ ఆడియో అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి. నేను వాడుతున్న మోడల్ అయితే V3 అనమాట, లేటెస్ట్ మోడల్ 11 Labsలో. సో ఇక్కడ మీకు చాలా మోడల్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి వాయిసెస్లోకి వెళ్ళి అయితే ఇక్కడ చూడవచ్చు, ఇవన్నీ మోడల్స్ ఉంటాయి. సో అన్ని మోడల్స్ మన దగ్గర ఉండదు. మోస్ట్లీ ఫ్రీ మోడల్స్ కొన్ని ఉంటాయి, కొన్ని పెయిడ్ మోడల్స్ ఉంటాయి. సో ప్రజెంట్ నా దగ్గర 11 Labs సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి నేను ఫ్రీ మోడల్ కింద అదైతే యూస్ చేశాను. టోటల్గా నాకు ఇక్కడ మీరు చూస్తే నాకు 2 అయితే రిజల్ట్స్ వచ్చాయి. 1 టైం మనం జనరేట్ చేస్తే మనకు 2 రిజల్ట్స్ వస్తాయి. ఒకటి కొంచెం ఫాస్ట్గా ఉంది, ఇంకొకటి కొంచెం పర్లేదు, కొంచెం అండర్స్టాండబులే. సో నేను అదైతే డౌన్లోడ్ చేసి అదైతే నా ప్రీమియర్ కంపోజిషన్లో అదైతే యూస్ చేశాను. సో ఇప్పుడు నా టాస్క్ అయితే మొదలైందనమాట. సో మనకు ఎప్పుడు కూడా సరే ఒక వీడియో చేయాలంటే మన దగ్గర కంటెంట్ ప్లస్ ఆడియో అనేది రెడీగా ఉంటే నెక్స్ట్ స్టెప్ అన్ని కూడా మనం చాలా ఈజీగా చేసేయచ్చు. సో మన దగ్గర ఇప్పుడు ఆడియో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనం ఈ కంటెంట్ని స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ లైన్కి మనం ఎలాంటి విజువల్ తీసుకోవాలి, ఈ లైన్కి ఎలాంటి విజువల్ తీసుకోవాలి. సో ఆ సెంటెన్స్ దగ్గర నుంచి ఆ సెంటెన్స్ ఎండ్ అయ్యే వరకు, ఫుల్ స్టాప్ వచ్చేంత వరకు మనకు కంటెంట్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే
ఇక్కడ చాలా అయితే మనకు సెంటెన్సెస్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి. సో ఈ లైన్ ప్రకారంగా మనం వెళ్ళాలి. సో ఇలాగ నేను చూసుకుంటూ వెళ్తే డూయింగ్ యువర్ ఎంఎస్ ఇన్ ద యూఎస్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు లేడీ వాయిస్ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఏమో అడుగుతుందంటే డూయింగ్ యువర్ ఎంఎస్ ఇన్ ద యూఎస్ అంటే మీరు యూఎస్లో ఎంఎస్ చేస్తుంటే లెట్ మీ టెల్ యూ వన్ ట్రూత్ నో బాడీ హైలైట్స్ అంటే ఆమె చెప్తుంది అనమాట, మీరు ఎంఎస్లో యూస్ చేస్తుంటే మీకు ఇదను. సో అలాంటి ఇదొక దీనికోసం నేనైతే ఒక లేడీ జనరేట్ చేసుకోవాలి ఎవరైతే యూఎస్లో ఎంఎస్ చేస్తున్నారో. సో ప్రజెంట్ ఉన్న ప్రాసెస్ ఏంటంటే మనం ఒక వీడియో జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనేది ఉండాలి. రిఫరెన్స్ ఇమేజ్ అంటే ఇప్పుడు దీనికి సెట్ అయ్యేటట్టు మనకు ఒక ఇమేజ్ కావాలి. సో దానికోసం అని చెప్పి నేను ఫస్ట్ చాట్ జీపీటీలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దానికైతే ఫస్ట్ మనం చాట్ జీపీటీలో ఆ ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆ ఇమేజ్ కూడా నేనే నా మైండ్లో నుంచి కాకుండా నా మైండ్లో ఏముందో నేను ఫస్ట్ అది చాట్ జీపీటీకి ఇచ్చేసాను. సో నాకు ఇలాంటి ఒక లేడీ జనరేట్ చేయాలని ఉంది. సో గివ్ అన్ ఇండియన్ ప్రాంప్ట్ టు జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ లేడీ కాలేజ్ గర్ల్ డూయింగ్ హర్ ఎంఎస్ ఇన్ యూఎస్ఏ. సో ఒక బేసిక్ ప్రాంప్ట్ అయితే నేను ఇచ్చాను. నాకైతే చాట్ జీపీటీ నుంచి ఇలాగ ఒక ఇండియన్ ప్రాంప్ట్ అయితే వచ్చింది. చూసారు, చాలా లాంగ్ ఉంది. ఇప్పుడు చదవను నేను. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ నుంచి నేను ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఇమేజ్ జనరేషన్కి చాలా టూల్స్ ఉన్నాయి, చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి, చాలా పెయిడ్ టూల్స్ ఉన్నాయి. నా దగ్గర అయితే ఫ్రీ పిక్ సబ్స్క్రిప్షన్ ఉంది. ఈ ఫ్రీ పిక్ సబ్స్క్రిప్షన్లో నా దగ్గర ఇమేజ్ జనరేటర్ అన్న ఒక టూల్ అయితే ఉంది దీంట్లో. సో ఇవన్నీ ఇమేజెస్ కూడా నేను దీంట్లో జనరేట్ చేసింది. సో ఫస్ట్ అయితే నేను దీంట్లో చూస్తే మీరు ఈ సెట్ అనమాట, ఆ ప్రాంప్ట్ తీసుకుంటే నాకు ఈ సెట్ అయితే వచ్చింది. దీంట్లో నేను ఈ థర్డ్ ఇమేజ్ అయితే తీసుకున్నాను. చూడండి, ఒక లేడీ ఒక యూఎస్ యూనివర్సిటీ స్టైల్లో ఉంది కదా బ్యాక్గ్రౌండ్. సో ఇలాగా ఒక లేడీ ఒక ల్యాప్టాప్ తీసుకొని యూఎస్లో ఎంఎస్ చేస్తుంది. బేసిక్గా నాకైతే ఇమేజ్ ఓకే అనిపించింది. సో నేను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు నా నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఆ ఇమేజ్ని నేను యానిమేట్ చేయడం అనమాట. రియలిస్టిక్గా ఒక కెమెరాలో మనం షూట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది యానిమేట్ చేయాలంటే నెక్స్ట్ నేను వాడిన టూల్ ఏంటంటే క్లింగ్ ఏఐ అనమాట. క్లింగ్ ఏఐ నాకు సబ్స్క్రిప్షన్ ఉంది. సో దీంట్లో అంటే నేను యూజ్ చేసిన కొన్ని టూల్స్లో నాకు క్లింగ్ ఏఐ అనేది కొంచెం బాగా అనిపించింది. సబ్స్క్రిప్షన్ కూడా రీజనబుల్లే. సో ఇది నేను ఇదిగోండి చూసారు కదా. సో ఇప్పుడు ఆ వీడియో జనరేషన్కి కూడా నేను చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్ అడిగాను కదా, కింద నేను డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అప్లోడ్ చేసి నేను ఏం అడిగానంటే గివ్ ఎన్ ప్రాంప్ట్ టు జనరేట్ వీడియో ఆఫ్ దిస్ గర్ల్. సో తనకు ఇమేజ్ ప్రాంప్ట్ తెలుసు. సో కాబట్టి నాకైతే ఇలాగ ఒక వీడియో ప్రాంప్ట్ కూడా వచ్చేసింది, వీడియో జనరేషన్ ప్రాంప్ట్ చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ ఫ్రేమ్ అని ఉంది కదా, ఇక్కడ దీంట్లో కూడా మనం వీడియోలోకి వచ్చేసి క్లింగ్ అయ్యే దాంట్లో ఆడే స్టార్ట్ ఫ్రేమ్ అని ఉంది కదా, అక్కడ మనం ఇమేజ్ అనేది మనం అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసి ఇక్కడ ఈ ప్రాంప్ట్ దగ్గర ఏంటంటే ఆ ప్రాంప్ట్ని మనం వీడియో ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని మీకు ఇక్కడ లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత కింద 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత ప్రొఫెషనల్ అని ఉంటుంది. అంటే మీ దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంటే ప్రొఫెషనల్ విఐపి అని ఉంటుంది. అది చూస్ చేసుకొని ఎన్ని అవుట్పుట్స్ కావాలి అంటే 1 అవుట్పుట్ 2 అవుట్పుట్ దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు వెళ్ళాలన్నమాట. పర్ జనరేషన్ 25 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి. సో క్రెడిట్స్ అనేది ఏఐలో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేయాలి. ఒకవేళ క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుంది, వాచిపోతాయి అనమాట. సో అందుకని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మీ మైండ్లో పెట్టుకొని ముందే డిసైడ్ అయిపోయి మీరు జనరేట్ చేసుకోవాలి. సో నాకు ఈ ఒక్క జనరేషన్ అయితే చేశాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు నాకైతే ఈ జనరేషన్ అనేది అవుతుంది. సో నేనైతే ఈ డౌన్లోడ్ చేసుకొని నా ప్రీమియర్ సీక్వెన్స్లో అయితే పెట్టేసాను. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది నా ఫస్ట్ సీక్వెన్స్ ఇలాగ వచ్చింది చూడండి. సో కొంత యానిమేట్ చేసి ఇలాగ బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి ఇలా పెట్టాను నేను. ఓకే, సో ఇది అంతవరకు వచ్చేసరికి నా ఫస్ట్ ప్రాంప్ట్ అనమాట. సెకండ్ ప్రాంప్ట్ కూడా అలానే ఇక్కడ కంటెంట్ని బట్టి నేను ఇక్కడ కంటెంట్ ఏమైందంటే ఇఫ్ యూ వాంట్ రియల్ జాబ్ సెక్యూరిటీ హియర్ అంటే యూఎస్లో మీకు జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే స్కిల్లో ఒకటే పేస్ ఆఫ్ అని కోడింగ్ స్కిల్ దట్ ట్రూలీ పేస్ ఆఫ్ ఈస్ కోడింగ్. సో కోడింగ్ స్కిల్ ఒకటే మనకు ఇక్కడ కావాలి అని చెప్పేసి పాయింట్ అనమాట. సో దీంట్లో నేను సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి
ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ రియల్ జాబ్ సెక్యూరిటీ హియర్ ఆ లైన్ పెట్టేసి నీడ్ టు జనరేట్ అన్ ఇమేజ్ ఫర్ ద అబవ్ లైన్ ప్లీజ్ గివ్ ద ప్రాంప్ట్. సో నాకైతే ఈ ప్రాంప్ట్ ఇచ్చాడు. సో ఇదే ప్రాంప్ట్ నేను మళ్ళా సీడ్ డ్రీమ్ అంటే ఫ్రీపీకేఏలో సీడ్ డ్రీమ్ మోడల్ తీసుకొని, దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు. సీడ్ డ్రీమ్, ఫ్లక్స్, మిస్టిక్, గూగుల్లో మనకి ఇది ఉంది కదా నానో బనానా, అది ఐడియోగ్రామ్, GPT-5, రన్వే అండ్ ఇవన్నీ చాలా ఉంటాయి దీంట్లో. నేనైతే సీడ్ డ్రీమ్, ఎందుకంటే ట్రెండింగ్ చూడొచ్చు ఇక్కడ మీరు. సో నాకైతే బెస్ట్ అనిపించింది. అబ్బా ఇది మీరు కంపల్సరీగా యూస్ చేయండి. నేను దీని మీద ఒక బ్లాగ్ ఆర్టికల్ కూడా రాశాను, ఆ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చదువుకోవచ్చు అది ఏంటనేది. సో నాకైతే కోడింగ్ బేస్ మీద అడిగితే నాకైతే ఇలాగ 4 ఇమేజెస్ అయితే వచ్చాయి, ఒకటి ఇది. సో దీంట్లో నాకు నంబర్ ఆఫ్ ప్లేసెస్లో కాళ్ళ దగ్గర కొంచెం ఎర్రర్ అయితే కనిపించింది. ఇక్కడ చూడండి 3 కాళ్ళు వచ్చేసాయి, ఇక్కడేమో ఇది కొంచెం బెటర్ అనిపించింది, ఇక్కడ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇది అయితే ఒక కాళ్ళు మనకు కనపడట్లేదు కదా. సో అందుకని నేను ఏం చేశానంటే ఈ సెకండ్ మోడల్ తీసుకున్నాను అనమాట. సో ప్రాంప్ట్ కూడా చూడొచ్చు, చాలా లెంతీగా ఉంది, అంటే ఏఐకి అర్థమయ్యేటట్టు ప్రాంప్ట్ ఇవ్వాలి మనం. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇస్తే నాకు ఇమేజ్ వచ్చింది. సేమ్ మళ్ళీ క్లింగ్ ఏఐలోకి వెళ్ళి నాకు కావాల్సిన వీడియో ప్రాంప్ట్ అయితే పెట్టాను. వీడియో ప్రాంప్ట్ పెడితే నాకు ఈ ఇమేజ్ అయితే వచ్చింది, చూడొచ్చు. కోడింగ్ చేస్తుంటే అంటే టైపింగ్ చేస్తుంటే ఆ కోడింగ్ ఒక మోడల్స్ అనేది ఇట్లాగ హోలోగ్రామ్ ఎఫెక్ట్ టైప్లో పాపప్ అయ్యేటట్టు. సేమ్ అది కూడా వీడియో తీసుకొచ్చి నేను ఇక్కడ ఇట్లా ఒక ఎఫెక్ట్ ఇచ్చేసి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఆ వీడియో అయితే పెట్టేశాను. బ్యాక్గ్రౌండ్లో అయితే ఆ ఆడియో వెళ్తూ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ప్రతిదానికి మనం ఏఐలో జనరేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్రెడిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం క్రెడిట్ యూజ్ చేయకుండా మనం ఏమన్నా జనరేట్ చేసుకోవచ్చా అంటే ఏమన్నా క్రియేట్ చేసుకోవచ్చా అంటే, సో ఆ లైన్ని బట్టి మనం వెళ్ళాలన్నమాట. నాట్ జస్ట్ థియరీ, రియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, రియల్ డిఎస్ఏ, రియల్ జావా స్కిల్స్. సో ఇవి ఫోటోషాప్లో నేను స్క్రీన్స్ అయితే డిజైన్ చేసి వీటన్నిటిని ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇట్లా ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక కోడింగ్ ఇమేజ్ పెట్టేసి నేను సో ఆ టెక్స్ట్ ఇలాగా యానిమేట్ అయ్యేటట్టు పేజ్ ఫ్లిప్ టైప్లో, సో రియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రియల్ డిఎస్ఏ, రియల్ జావా స్కిల్స్, సో ఇలాగ పెట్టేసి అయితే ఇట్లా నేను ఒక స్క్రీన్ అయితే పెట్టేశాను. సో ప్రతి దానికి మనం ఏఐ క్రెడిట్స్ యూజ్ చేయకుండా. నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ మనకు ఆమె ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టుంది ఎట్లా. సో నెక్స్ట్ లైన్ చూస్తే బికాజ్ వెన్ యూ నో డిఎస్ఏ ప్లస్ జావా యూ కెన్ క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ ఆన్ యువర్ ఓన్ ఉంది. సో క్రాక్ ఇంటర్వ్యూ ఇక్కడ మన కాన్సెప్ట్ కాబట్టి దాని మీద మనం ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసి నేను now give a prompt to generate same girl clearing her interview round and shaking hand with her interviewers in a formal office setup. ఇది నా మైండ్లో వచ్చిన కాన్సెప్ట్ అనమాట. అంటే కాన్సెప్ట్ ఐడియా ఇవన్నీ మీరే జనరేట్ చేసుకోవాలి. యాజ్ ఏ డైరెక్టర్ మీరు ఒక క్రియేటివ్ డైరెక్టర్కి మీ థాట్ అనేది ఇస్తారు, అతను అవన్నీ కూడా లైక్ స్కెచింగ్ చేస్తారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఏఐ ఉంది కాబట్టి మన థాట్ని ఏఐకి ఇస్తున్నాం అనమాట. సో ChatGPTలో ఇస్తే నాకు ఈ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది నాకు వచ్చింది. సో ఇమేజ్ ప్రాంప్ట్ అనేది నాకు కొంచెం ఎర్రర్ ఇచ్చింది అనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎప్పుడైనా కానీ యూఎస్లో మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఇండియన్ డ్రెస్సింగ్ సెన్స్ కుదరదు అనమాట. సో నాకు ఈ ఎర్రర్ అయితే వచ్చింది. తర్వాత నేను అగైన్ ChatGPTలోకి వచ్చి ఇట్స్ జనరేట్ అన్ ఇమేజ్, ఓకే. సో చాలా అయితే ఇది వచ్చింది, లైక్ ఏదో సంథింగ్ నాకు ఇష్యూ వచ్చింది ఇక్కడ. సో తర్వాత నాకు వచ్చిన వేరే ఇమేజ్ ప్రాంప్ట్ అయితే తీసుకొని నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. అంటే ఒక ప్రొఫెషనల్ ఒక బ్లేజర్ వేసుకొని మనకి ఇంటర్వ్యూ సెటప్ అనమాట ప్రొఫెషనల్గా. దీంట్లో కూడా 4 ఇమేజెస్ వచ్చాయి. ఇదేమో మోడల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది, ఇది అంత బాగుండదు, ఇది బాగుంది. నెక్స్ట్ ఇది కూడా కొంచెం కెమెరాకి చూపించేటట్టు ఉంది కాబట్టి అన్రియల్గా ఉంటుంది, సో అది తీసుకోలేదు. ఇది కూడా బ్యాక్ సైడ్ నుంచి ఉంది కాబట్టి సో నేను ఏం చేశానంటే ఈ ఇమేజ్ తీసుకున్నాను. సో ఆమె హ్యాండ్ షేక్ చేస్తున్నట్టు, సో ఇద్దరు కెమెరా ఫ్రంట్లో ఉన్నారు. సో ఆ ఇమేజ్ తీసుకొని నెక్స్ట్ జనరేట్ చేసిన వీడియో అయితే ఇది హ్యాండ్ షేక్ చేస్తున్నారు, సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టు. తర్వాత ఇక్కడ వేరే ఒక లైన్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. వీసా రూల్స్ చేంజ్, జాబ్ మార్కెట్ షిఫ్ట్, బట్ స్కిల్ స్టే విత్ యూ. సో దీనికి మనం మళ్ళీ క్రెడిట్ వాడాల్సిన అవసరం అయితే లేదు. దీనికి నేను స్టాక్ వీడియోస్ అయితే పెక్సెల్స్ అనే ఒక సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను. పెక్సెల్స్ మీకు తెలుసు, దీంట్లో ఫ్రీ ఫుటేజెస్, ఫ్రీ ఫొటోస్ అయితే ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ వర్క్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే ఇది మన వీసా రూల్స్కి నేను ఎయిర్పోర్ట్ అనే ఒక వీడియో చూపించాను. తర్వాత స్కిల్స్ అంటే కోడింగ్ స్కిల్ చూపించుకోవడానికి టైపింగ్ చేస్తున్న ఇలా ఒకటి చూపించాను. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఆ ఆడియో అనేది వెళ్తానే ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు నెక్స్ట్ లైన్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ కోడింగ్ నౌ, ఇట్స్ ద వన్ థింగ్ దట్ కెన్ మేక్ యువర్ అమెరికన్ జర్నీ. సో ఆమె చెప్తా ఉంది కాబట్టి ఆమె సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూ నుంచి బయటికి వస్తుంది, నా మైండ్లో ఆ కాన్సెప్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూ ఆ కంపెనీ నుంచి బయటికి వస్తుంది కాబట్టి ఆ కంపెనీ గేట్ నుంచి బయటికి వచ్చి ఒక వాకింగ్ షాట్ అయితే కావాలి ల్యాప్టాప్ తీసుకొని. సో ఆ ప్రాంప్ట్ నేను తీసుకెళ్ళి అగైన్ నేను ChatGPTలో అయితే ఇచ్చాను నేను. So ChatGPT said, now give a prompt that the same girl coming out of a big IT company front gate with a laptop in her hand and smiling a wide angle shot అని చెప్పి ఇట్లా నేను ఇచ్చాను. ఇస్తే నాకైతే దీంట్లో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అయితే వచ్చింది. ఇదిగోండి ఇట్లా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొక ప్రాంప్ట్ కూడా పెడుతున్నప్పుడు లైక్ బ్లెజర్స్లో పెడుతున్నప్పుడు నాకు ఈ కంపెనీ నేమ్ ఉంది కదా, ఈ కంపెనీ నేమ్ అనేది కొంచెం బెటర్గా కావాలన్నమాట. అంటే ఇది కొంచెం AI జనరేటెడ్ వీడియో లాగా ఉంది కదా, ఫోటో లాగా ఉంది. సో కంపెనీ నేమ్ కొంచెం జెన్యూన్గా ఉంటే చూడ్డానికి కూడా ఓకే బిలీవబుల్గా ఉంటుంది. కాబట్టి నేనే ఆ ప్రాంప్ట్లో ఏం చేశానంటే ఇట్లాగా ChatGPTలోకి వెళ్ళి ఒక డమ్మీ కంపెనీ నేమ్ ఒకటి 1 word తీయమన్నాను. సో నాకు ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. దీంట్లో నేను ఈ డిజిట్రానిక్స్ ఉంది కదా ఇది ఇచ్చాను అనమాట. సో ఇది ఇచ్చేసి నెక్స్ట్ నేను ఈ ఇమేజ్ అయితే ప్రాంప్ట్ జనరేట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో నేను తీసుకుంది ఈ లాస్ట్ ఇమేజ్ డిజిట్రానిక్స్ అనేది ఈ ప్రాంప్ట్ మొత్తం అయితే ఇచ్చాను. దిస్ సేమ్ గర్ల్ వేరింగ్ ఎ డార్క్ ఫార్మల్ బ్లేజర్ అండ్ ట్రౌజర్స్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ఎ లార్జ్ IT కంపెనీ నేమ్ డిజిట్రానిక్స్. ఇది నేను బ్రాకెట్లో పెట్టాను. క్యాంపస్ షీ ఈజ్ హోల్డింగ్ ఎ ల్యాప్టాప్ ఆన్ హర్ వన్ హ్యాండ్ అండ్ స్మైలింగ్ కాన్ఫిడెంట్లీ. Wide angle shot showing the full modern office building behind her with glass architecture, a big corporate sign, security gate and people walking in the background. Bright daylight, clear sky, soft reflections on the glass windows capture the moment as a positive career achievement scene with realistic lighting, crisp details and an energetic professional vibe. సో ఇది నాకైతే ఈ ఇమేజ్ ఓకే అనిపించింది. నాకు ప్రతి ఇమేజ్ బాగానే అనిపించింది. ఇది కూడా తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు. నేను ఇది తీసుకున్నాను ఎందుకంటే కంప్లీట్గా నాకు బ్యాక్గ్రౌండ్లో ఓకే నాకు ఇది బెటర్ అనిపించింది. పర్సనల్ చాయిస్ ఇది. తర్వాత అగైన్ ఒక వీడియో ప్రాంప్ట్ తీసుకొని అగైన్ ఆ ఇమేజ్ నేను ChatGPTలో పెట్టేసి విత్ దిస్ ఇమేజ్ ఐ వాంట్ టు జనరేట్ ఎ వీడియో వేర్ ద గర్ల్ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ ది కంపెనీ క్యాంపస్ స్మైలింగ్ అండ్ హ్యాపీ, ది వర్క్ షుడ్ బి ప్రొఫెషనల్ అండ్ కాన్ఫిడెంట్. ఇక్కడనైతే నాకు ఈ వీడియో ప్రాంప్ట్ అయితే వచ్చింది. ఇది తీసుకెళ్ళి అగైన్ నేను దీంట్లో పెట్టేస్తే నాకైతే ఈ షార్ట్ అయితే వచ్చింది. చూసారు కదా మీరు ఎంత క్రేజీ లైక్ ఎంత క్లారిటీ ఉన్న ఒక ఇమేజ్ మీరు AIకి ఇస్తే అంత క్లారిటీ అండ్ అంత ప్రొఫెషనల్గా వీడియో అనేది జనరేట్ అవుతాయి. మీరు వేరే మోడల్ యూస్ చేసి అది అంత బాగోలేని ఇమేజెస్ మీరు ఇస్తే రిఫరెన్స్ కింద అలాంటి వీడియోస్ జనరేట్ అవుతాయి. అందుకని నేను C-Dream మోడల్ యూస్ చేసేది. సో ఇది వచ్చింది కదా మనకి ఇప్పుడు. సో ఇమేజ్ తీసుకొని నేనైతే లాస్ట్ సీక్వెన్స్ అనేది పెట్టేసి ఇలాగైతే నేను ఎక్స్పోర్ట్ చేశాను అనమాట. సో ఎక్స్పోర్ట్ చేసి ఇప్పుడు నేను లాస్ట్లో వాడిన టూల్ ఏంటంటే Kalaakaar.ai అనమాట. సో కళాకార్ ఏంటి, దీని మీద నేను ఇంకొక వీడియో చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఒక గ్లింప్స్ ఇస్తాను నేను. సో ఈ కళాకార్ అనేది ఒక క్యాప్షన్ టూల్ అనమాట, సబ్ టైటిల్ జనరేట్ చేసేది. సో కళాకార్లోకి వెళ్ళి నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తే నాకైతే ఇలాగ సబ్ టైటిల్స్ వచ్చాయి అనమాట. ఇది ఫైనల్ వీడియో. సో ఇలాగైతే నాకు ఇది వచ్చింది సబ్ టైటిల్ లాగా. సో దీంట్లో ఏంటంటే కళాకార్ ఎందుకు వాడానంటే నేను లైక్ దీంట్లో ఇది మన ఇండియన్స్ డెవలప్ చేస్తున్న కంపెనీ ఐ థింక్. దీంట్లో AI టూల్ కూడా నాకు స్పాన్సర్ చేయలేదు ఈ వీడియోని. ఇది నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే మీరు తెలుగులో చేసిన, తమిళ్లో చేసిన మన ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సో ఇండియన్ కంపెనీ కాబట్టి వాటి మీద ట్రైన్ చేసిన మోడల్స్ అవి. సో ఏవైతే సబ్ టైటిల్స్ కానీ క్యాప్షన్స్ కానీ ఏదైనానండి అవి చాలా బెటర్గా జనరేట్ అవుతున్నాయి అనమాట దీంట్లో. సో ఆ జనరేట్ చేసి నేను ఫైనల్ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేశాను. సో అదనమాట నా AI ఒక వర్క్ ఫ్లో అనేది. సో ఇలాగే నేను ప్రతి వీడియోని అయితే ఎడిట్ చేస్తాను. ఒకవేళ నాకు AI ట్రాన్సిషన్స్ కావాలనుకోండి, సేమ్ నేను క్లింగ్ AIలోకి వచ్చేసి ఫర్ సపోజ్ నాకు ఒక వీడియోకి నాకు ఎండ్ ఫ్రేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి,
నాకు ఒక వీడియో ట్రాన్సిషన్ కావాల్సి పట్టింది అనమాట ఒక వీడియో వర్క్లో. సో దీంట్లో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా దగ్గర ఒక టాప్ షాట్ ఉంది. అంటే నేను గూగుల్ ఎర్త్ నుంచి ఈ ఇమేజ్ తీసుకున్నాను. నేను గూగుల్ ఎర్త్లో నేను ఇమేజ్ తీసుకున్నా, గూగుల్ మ్యాప్ అనమాట ఇది. అండ్ నా దగ్గర ఒక డ్రోన్ షాట్ అయితే ఉంది. ఇది మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఆ ఫామ్ ఒక డ్రోన్ షాట్ ఇది. సో నాకు ఈ రెండింటి మధ్యలో ఒక స్మూత్ ట్రాన్సిషన్ కావాలని చెప్పి ఫస్ట్ ఫ్రేమ్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ యాడ్ చేసి నేనైతే ఈ ప్రాంప్ట్ ఇచ్చాను, క్రియేట్ ఏ సీమ్లెస్ సినిమాటిక్ ట్రాన్సిషన్ video between the given images, use smooth morphing, camera motion and natural blending so that the first frame flows into the second frame as if part of a single video. The transition should feel professional and fluid. Avoid harsh cuts, style high quality realistic cinematic lighting with natural motion blur, length 5 to 10 seconds. ఇచ్చేసి నేనైతే ఈ వీడియో జనరేషన్ చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం గూగుల్ ఎర్త్ నుంచి మనకు ఇట్లాగా ఫామ్ దగ్గరికి అయితే ఒక ట్రాన్సిషన్ అయితే వచ్చింది. సో ఇలాగా మీరు మీ క్రియేటివిటీని యూస్ చేసుకొని, మీ థాట్ని యూస్ చేసుకొని ఒక వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. అగైన్ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎడిట్ చేసింది నేనే. చాలామంది అంటుంటారు కదా, లైక్ ఒక ఏఐ వచ్చాక వీడియో ఎడిటర్ జాబ్ అనేది పోతాయి అనేది. అది ఎలా పోతాయండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ వీడియో చేసింది మనమే, ఎడిట్ చేసింది ప్రీమియర్ ప్రోలోనే. టైం అయితే చాలా పట్టింది. ఒక ఫౌండర్కి, ఒక కంపెనీ ఓనర్కి ఇంత టైం ఉండిద్దా ఒక వీడియో జనరేట్ చేసుకోవడానికి? చేసిన ఆ థాట్ ప్రాసెస్ అతను ఒక మనిషికే కన్వే చేయలేడు, అతను ఒక ఏఐకి కన్వే చేయగలడు అనేది నా క్వశ్చన్ అనమాట. సో ఇవన్నీ ప్రాసెస్ చేసి నాకు ఒక 3 to 4 hours పట్టింది ఇది ఒక ఫైనల్గా అవుట్పుట్ తీసుకోవడానికి, ఇంక్లూడింగ్ ద క్యాప్షన్స్ అనమాట. సో ఇది మీరు సో ఇట్లాగా అయితే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యి మీరైతే మీ వీడియో వర్క్స్కి అయితే వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రీ టూల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఉంటాయి, మరి ట్రై చేయండి. దానికి రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది నా కామెంట్లో తెలియజేయండి. నేనైతే యూజ్ చేస్తున్న ప్రజెంట్ ఫ్లో అయితే ఇది. మేబీ ఫ్యూచర్లో ఇది చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే ర్యాపిడ్ ఏఐ చేంజెస్ వస్తున్నాయి కదా. సో అందులో కూడా చేంజెస్ రావచ్చు. మేబీ టూల్స్ ఫ్యూచర్లో ఒకవేళ ఫ్రీ టూల్స్ వచ్చినా, లేకపోతే కొంత అఫోర్డబుల్ టూల్స్ వచ్చినా, ఇండియన్ టూల్స్ వచ్చినా నేను దానికి షిఫ్ట్ అయిపోతాను అనమాట. సో నా వర్క్కి ఏది బెనిఫిటో అదైతే నేను యూజ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఏదో కొంచెం నేర్చుకోవడానికి అయితే నేర్చుకున్నారని అనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.